అబ్బబ్బబ్బా! ఆడోళ్ళంటే ఆడోళ్ళే పోన్రి. ఏడికి పోయినా లొల్లి. లేకపోతే కడుపు నిండేతట్టే లేదు గదా! బస్సుల, ట్రైన్‌లల్ల సీట్ల కోసం కొట్లాడంగా మస్తుగా జూసినాం. అందులో ఈ ఫ్రీ బస్ వచ్చినాక దినాం కొప్పుల లొల్లే జూస్తున్నాం. భూమి మీద ఉన్నప్పుడు ఇట్లా అయితదనుకున్నా గానీ, ఆడోళ్ళు గాల్లే ప్రయాణం చేసినా గూడా లొల్లిలు పెట్టుకోకుంటూ ఊకోరు గావచ్చు. ఇగో గీడ ఓ ఆడామె విమానంలో గూడా సీట్ కోసం లొల్లి పెడుతుంది. అవ్వవ్వవ్వవ్వా ఏం నోరే తల్లి చెవులు గిల్లు మనబట్టినాయి. ఏం లొల్లి ఏం మొరుడది? ఆగో ఆగో ఆవాజ్ ఎత్తొద్దట. పక్కనున్నోళ్ళు సర్ది చెప్పినా కూడా ఇంటలేదు. పోని అలా కొడుకు చెప్పినా ఇంటదేమో అనుకుంటే ఏం చేసిందో చూడుర్రి. ఇదెక్కడి మాసరా మావా? ఊకో మమ్మీ అని కొడుకు అన్నడో లేదో పళ్ళునొకటి వీకి నువ్వు మూసుకొని కూసోబే అనబట్టింది. దెబ్బకి ఆ కొడుకుని చూడుర్రి ఎట్లా నోరు తెరిచి షాక్ అయిందో. ఆ ఒక్క దెబ్బతో ఆగిందా అంటే ఆగలేదు అక్క. పల్ల చంపుతూనే ఉంది పాపం పిల్లగాన్ని. అయ్యో మేడం కొట్టకుర్రి అట్లా అంటే కూడా నా కొడుకు నా ఇష్టం అని పట్టింది వాళ్ళ మీదికి. దేవుడా, బస్సు రైళ్ళు అంటే ఏమన్నా అనొచ్చు కానీ ఆఖరికి విమానంలో కూడా సీట్ కోసం కొట్లాడుతుంది ఈ వీర మహిళ. ఎవ్వరు చెప్పినా చల్ తగ్గేదేలే అన్నట్టు కుత్కెళ్ళి నొయ్యంగా కొరుతుంది. కొడుకు సర్ది చెప్తేనేమో అస్సలు తగ్గేదిలే అన్నట్టు చేతులు నయంగా చూపింది పాపం ఆ పిల్లగాన్ని. విమానంలో అయితే బుక్ చేసే ఉంటాయి కదా ఎవరి సీట్లకి. మరి ఆమె సీట్ల ఇల్లు కూర్చురానా లేకుంటే నాకు నచ్చిన సీట్ల నేనే కూర్చుంటానా మరి ఎందుకు వచ్చిన లొల్లో తెలియదు కానీ ఆఖరికి గాల్లబోయే విమానంలో కూడా సీట్ కోసం లొల్లి పెట్టి లేడీస్ థింగ్స్ని బయట పెట్టింది ఉత్తమురాలు. ఏందో ఏమో ఈమె ఇంత రచ్చ చేసినాక ఆగుతుందా? ఇక ఎవడో సెల్ ఫోన్ తీసి ఇసొంటి ఛాన్స్ మళ్ళీ వస్తుందో రాదా అని ఈ అద్భుతమైన దృశ్యాన్ని వీడియో తీసి ఇంటర్నెట్లో పెట్టిండు. ఖాతమిగ ఇరుగ మరగ షేరింగ్లు అయ్యి కామెంట్ల వాన కురుస్తుంది ఆ వీడియోకు. ఆఖరికి ఆకాశంలో కూడా మన దేశ ఇజ్జత్ తీస్తున్నావు కదా తల్లి. భూమి మీద ఉన్నప్పుడు ఎట్లనో చెప్పింది వినరు. జర మొగుల మీద ఉన్నప్పుడైనా అవి కొట్లాట లాపొచ్చు కదా. దండమమ్మ దూత మీకు అని చూసుకొని దమ్మొచ్చేదాకా నవ్వుతుర్రి చూసిన నెటిజనాలు. ఏందో ఏమో కొందరు జయంగా అందరు ఆడోళ్ళు ఇజ్జత్ పోగొట్టింది కదా. ఏమంటారు లేడీస్? గంగమ్మ తల్లి జాతరల యాటపోతుల తలలను రప్ప నరికినట్టు నరుకుతా ఒక్కొక్కొని అనే పుష్ప సినిమా డైలాగు ఈ నడుమ చాలా దిక్కులలో వినిపిస్తున్నది. మొన్న గద్దర్ అవార్డులు ఇచ్చినప్పుడు అల్లు అర్జున్ స్టేజ్ మీద గదే డైలాగ్ కొట్టి సీఎం రేవంత్ రెడ్డిని పరిచయం చేసిండు. ఇప్పుడు వైసీపీ లీడర్ జగన్ గదే డైలాగ్ కొడుతున్నాడు. ఎందుకు సినిమా డైలాగ్ చెప్పిండు, ఏమిటికి చెప్పిండు అనేది మనం కూడా తెలుసుకోవాలి కదా. చలో మరి. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప 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 నరికేస్తాం. ఎట్లున్నది వైఎస్ జగన్ కొట్టిన రప్ప డైలాగు? పూర్తి డైలాగ్ తెలవక బయట నుంచి విలేకరులు చెప్తుంటే చెప్పిండు కానీ వరుసగా గ్యాప్ లేకుండా చెప్పేది ఉంటే పుష్ప సినిమాల కంటే ఇంకింత ఎక్కువ బేస్తోని వచ్చేది కావచ్చు జగన్ గొంతుతో చెప్తే. తండ్రి రాజకీయ లీడర్ కాబట్టి పాలిటిక్స్లోకి వచ్చిండు కానీ అదే సినిమాలు తీస్తే పెద్ద హీరో అయ్యేటోడే కావచ్చు. చూసిండ్రు కదా ఎట్లొచ్చిండ్రో జగన్ ఫ్యాన్స్ సత్తెనపల్లికి. సినిమాలు తీస్తే ఇంకెట్లుండునో ఏమో కదా. సరే కానీ పుష్ప సినిమా డైలాగులు వల్లేందంటారా? బుధవారం నాడు సత్తెనపల్లికి జగన్ వస్తున్నాడని కొందరు పుష్ప డైలాగ్ అట్టళ్ళ మీద రాసుకొని వచ్చిండ్రు. రప్ప ఎవరన్నా నరుకుతారు చూసిండ్రా? వైఎస్ఆర్సీపీ వాళ్ళ అరాచకం, హింస చేసేటట్టు రెచ్చగొట్టే మాటలు రాసుకొచ్చుడు తప్పు కదా అని టీడీపోలు కొన్ని సోషల్ మీడియాలో ట్రోలింగ్లు చేసినాయి. ఆగు దాని మీద జగన్ మాట్లాడుకుంటా విలేకరులు అడిగిన దానికి ఇట్లా డైలాగ్ కొట్టిండు. పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కావడా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా? అట్లా చేసినా తప్పే ఇట్లా చేసినా తప్పే అంటే ఎట్లా సామి అనే వరకు విలేకరులకు నవ్వాగనట్టున్నది. ఒక్కటే నవ్వుతున్నారు. సత్తెనపల్లి గడ్డ మీద అడుగు పెట్టినా తప్పే, గడ్డం కింద చేయి పెట్టినా తప్పే అంటే ఎట్లా అన్నట్టు మాట్లాడిండు. అయితే ఆ డైలాగ్ పుష్ప సినిమాలో అనేది కూడా జగన్కు తెలియదట. ఇక తర్వాత ఎవరో ఆ పోస్టర్ పట్టుకున్నది వైసీపీ కార్యకర్త కాదు టీడీపోళ్ళు పంపిన మనిషి అన్నట్టు చెప్తే ఏమంటున్నాడు ఈనుండ్రి. అతను కూడా టీడీపీ కుర్రాడు సార్. అంతకుముందు టీడీపీ నాయకుడితో కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అతను టీడీపీ కార్యకర్త.
టీడీపీ సంబంధించిన మెంబర్షిప్ కార్డు కూడా ఉంది అతని. కానీ అతను మీ పార్టీ సంబంధించిన వ్యక్తిగా ఆ మనిషికి టీడీపీతో ఇంత ముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా? మెంబర్షిప్ కూడా ఉంది సార్. మెంబర్షిప్ కూడా ఉంది సార్. ఆ టీడీపీ సభ్యుడు కూడా మెంబర్షిప్ కూడా ఉన్నాడా? అంటే దాని అర్థం వీళ్ళే పెట్టించినారా? పెదకూరపాడు నియోజకవర్గం సార్. ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి? మనది బాగా చూడండి అబ్బా. అయితే అట్లా చేసిండ్రట టీడీపీ పార్టీలు. అయితే జగన్ దీన్ని మాత్రం కుట్రలు కుతంత్రాలు చేసింది టీడీపీ పార్టీ అని అనకుండా మంచి పని చేసినాడు ఆ పిల్లగాడు ఎవలో అన్నట్టు మాట్లాడిండు. మనం అయినా కానీ ఏదో మారినాడు అనుకుందాం, సంతోషపడదాం. సార్ ఇందాక మీరు ఒక జీవో ఎక్స్ప్లెయిన్ చేశారు. టీడీపీ సింపథైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడదాం. మారి టీడీపీని రపా కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడదాం. ఏం చేసినా మన మంచికే అనే ఓ కథ ఉంటుంది కదా. అట్లనే అనుకుందాం, సంబరపడదాం అన్నట్టు చెప్తున్నాడు. పాపం టీడీపీలు ఉన్నోళ్ళు కూడా విసిగిపోయినరు కావచ్చు అంటున్నాడు. ఎందుకో కూడా చెప్పిండు. అన్ని పథకాలు ఎగరగొడతా ఉన్నాడు, అన్ని అబద్ధాలు అయిపోయినాయి, ఫీజు రీఎంబర్స్మెంట్ లేవు, ఆరోగ్యశ్రీ లేదు, రైతులకు పెట్టుబడి సహాయం రావడం లేదు, పెట్టుబడి గిట్టుబాటు ధరలు రావడం లేదు, మరో పక్క అబద్ధాలు మోసాలతో సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు. మరి ఆయన బతుకులు చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితుల్లో ఆయనలో మార్పు వచ్చిందేమో. వచ్చి ఆయన కూడా టీడీపీ యాక్టివ్ మెంబర్ అయినా కూడా వైసీపీలోకి తాను చేరి టీడీపీ వాళ్ళ మీద ఆయన ఆక్రోశం చూపిస్తూ ఏమన్నాడు, ఏ జాతరలో, గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు రపా అని నరుకుతానని చెప్పి ఆయన అంటానంటే దాని అర్థమైంది. మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంత మోసం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రజలు అంత కోపాన్ని చూపిస్తూ ఉన్నారు. అందులో వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నుంచి మారి వైసీపీలోకి వైసీపీ కార్యక్రమంలో పాలు పంచుకొని మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రపా ఏం జాతరలోది, గంగమ్మ జాతరలో ఏం పొట్టేలు తల నరికినట్ట రపా నరుకుతాను. మంచిది కదా. టీడీపీ పార్టీలకు పుండు మీద కారం జల్లినట్టు గడికోసారి గంగమ్మ జాతరలో రప్ప యాటలను నరికినట్టు నరుకుతామనే డైలాగ్ చెప్పిండు. ఎప్పటికీ సీరియస్గా ఉండే వైఎస్ జగను ఇట్లా విలేకరులు కడుపుబ్బ నవ్వుకునే తట్టి వేసిండు.